కాదనా ఆ మనిషి మొన్న ఫంక్షన్ లో తెలుసు కదా మన ఊరు బుడోడు మనిషి షార్ట్ టెంపర్ మనిషి అదే బుడోడు ఏం మనిషి ఏం తగ్గడా మనిషి ఎప్పుడు ఎవరు వచ్చినా మాట్లాడతాడు ఎవరు అన్నారా అని పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చినట్లు ఏం అంత రఫ్ గా మాట్లాడేది అతను టాబ్లెట్లు వాడమని నేను ఎన్నోసార్లు చెప్పాను వాడాడు కదా మనం చెప్పేది వాళ్ళ ఇంట్లో కొడుకులు భార్య అందరు చెప్పినా ఏంది ఏం మర్యాదగా ఉండాలంట మెల్లంగా మాట్లాడాలంట అతని దగ్గర పోతే ఏమో గట్టిగా మాట్లాడితే అడుస్తాడంట ఎంత షార్ట్ టెంపరా మరి బస్ లో సీట్ ఒక్కడే కూర్చున్నాడంట వేరే వాడు వచ్చి పెద్ద గలాట అయింది అది నువ్వు లేకుండా బస్లా నేను ముందున్న తగిన శాంతి జరగాలనే ఊరికి అయిపోయినా కొట్టిన మనిషిని మంచి పని చేసినావు ఎవరిని పడితే వాడిని అడిస్తే ఊరుకుంటారా బస్సులో ఉండోళ్ళందరూ కలిసి కొట్టినారు బాధ అనిపించింది ఇడిపించచ్చు కదా యాడనా ఆ మనిషి అందరు కొడుతుంటే ఎందుకు వచ్చింది దానికోసమే ఆ మనిషి కొంచెం చెప్దామని ఆ మనిషికి పోయి చెప్దాం ఏ మూతులు గీతులు వాసినాయి మనిషికి వాసినాయి వారమైందిలే కొట్టి పోయేద్దాంలే రేపు పోయి చెప్దాం పెద్ద మనిషికి అయ్యా నమస్తే నమస్తే అయ్య గారు నమస్తే నమస్తే కూర్చోవచ్చా కూర్చోండి అదే మీ పర్మిషన్ వద్దంట అదే అదే బాగున్నప్పుడు కూర్చోండి సార్ వదిలే బా మొన్ననే నన్ను కొట్టనీకి వచ్చినవు లేదు మన ఊరు మనిషి వదిలే కూర్చొని మర్యాద పోగొట్టుకుంటుంది లేదా మన ఈ మనిషి దగ్గర ఊర్లో ఎవరు కూర్చుంటారు చెప్పు అంటే నేను ఆడ ఊర్లో హోటల్లో మంచి ఊరు మంచిది కదా కానీ సంవత్సరం ఆయన ఇట్లా పక్కన కూర్చోక ఈ పెద్ద ఆయన దగ్గర నాకు ఇప్పుడు కూడా భయమే భయం ఏంటంటే నమస్తేనా నువ్వు చెప్తున్నందుకు మళ్ళీ తిట్టదు మమ్మల్ని ఎందుకు తిట్టా కూర్చో అదే ఏమో కొంచెం భయంగానే కాదన్నారు మర్యాద తప్పి చేస్తే ఎవరైనా కోపగించుకుంటారు నువ్వు హోటల్లో తినుకుంటుండవు ఊక కూర్చో నేను హోటల్లో కూర్చోగా నీ డైనింగ్ హాల్ మీద కూర్చోడా ఏమన్నా అలా మర్యాద ఇస్తే బాగుంటది నేను ఆడ హోటల్లో నీకేంది మర్యాద ఇచ్చేది కాదు పెద్ద బస్సులో ఏమో అట్లా కొట్టరు ఆ రోజు నేను నేను కొట్టినా ఇంతకు ముందు ఇదే భయమైతుంది ఇదే అనుకొని వాడు నన్ను కొట్టా అట్లేం లేదులే సీట్ ఒక్కడే పట్టుకున్నావంట ఏదో గానగ్రాలు దెంగింటావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను ఏం వింటున్నాను అనుకున్నావు నన్ను ఏం లెక్క లేకుండా మాట్లాడుతున్నావు కొట్టించుకుంటావు కదా పక్కకు పో ఎక్కువ మాట్లాడట్లా ఆడ కాదు కొట్టి మూతులు చూడు ఎట్లా వచ్చినాయి వాస్తాయి మేము కొట్టినట్టు కూడా ఇక్కడ మన మనిషి కదా కాదప్ప ఏం టాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా ఎక్కువైతే నాకు కోపం కాదు తగ్గించే చూడు వేసుకుంటున్నానికి అడుగుంది నాకు ఇచ్చుకుంటువి నీకు టాబ్లెట్లు ఇస్తున్నది ఆడోళ్ళ మొగోళ్ళ ఎవరో ఇంట్లో మొగోళ్ళ అంటే ఆడోళ్ళు ఇస్తారు ఆడోళ్ళ మొగోళ్ళు వచ్చినది ఇస్తారు మొగోళ్ళు ఇచ్చినందువల్ల నీకు ఇంత కోపం ఆడోళ్ళ దగ్గర ఇప్పించుకో తగ్గుతుంది కోపం నీకు ఎందుకయ్యా ఊకండు నీ ఏ స్థాయిలో ఉండవు ఆ స్థాయిలో ఉండు నన్ను కోపం తెప్పి ఆ స్థాయికి అనొద్దు నా స్థాయి కంటే ఎక్కువ ఏంది ఊకే పో మర్యాదగా పో కూర్చొని ఊకేను స్థాయి అంటాడనా ఏంది కాదు ఏం అట్లా అందరి దగ్గర ఎందుకు అనిపించుకుంటావు అయ్యా నాకు బీప్ ఉంది బీప్ లేపాకండి ఏదైనా ఉంటే తగ్గించుకో అంటున్నాము తగ్గించుకోవాలని అంతే కదా కాదు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నీ ముఖము ఎప్పుడు జీవితంలో నవ్విందే లేదు నువ్వు ఉండదు కొంతమందికి అట్లా నవ్వుతున్నా కదా ఆరోగ్యము నాకు రావడమే బీపీ మేళంగా లేస్తుంది పైకి వ్యక్తి మాట్లాడే విధానం నిలబడే వాడి తీరు నాకు సరిపోదు కాదు నువ్వేమన్నా ఎమ్మెల్యే కాదు అట్లా ఎమ్మెల్యే ఎంపీ అప్పులు ఉన్నాయా అప్పులు ఉంటాయి నీకు లేవా అప్పులు మాకు లేవు మాకు అప్పులు ఉండవి అన్ని ఉండవి మేము సంతోషంగా ఉండం కదా నవ్వుతాము రోజు 10 సార్లు నవ్వుతాము ఒకటి రాత పుణ్యము ఒకటి దురదృష్టం
ఎవడో పొద్దు నుంచి గుద్ద మీద అన్నినట్టనే ఉంటా మార్చుకొని పోవాను అయ్యో అని అమ్మ పోవాను అయ్యో అని అమ్మ షార్ట్ టెంపర్ సార్. నిన్ను ఏమంటారు ఇప్పుడు? ఏమన్నారు? గట్టిగా మాట్లాడకండి, నిదానంగా మంచిగా. అవ్వయ్యా ఇప్పుడు మందు ఏది మాట్లాడాలో అది మాట్లాడంతే. ఏ మందు తాగవా? ఎట్ట కనపడుతున్నా మీకు? ఎట్ట కనపడుతున్నా? నువ్వు అందగా కనపడుతున్నావు. పోదామా అంటే ఏం సార్ మాట్లాడుతున్నావు? నాకు అర్థమే నువ్వు రావా? నేను రాను. నేనే తాపుతాము. నాకు అవసరం మీ టీలు కాదు, మీ డబ్బులు కాదంటే మందు వద్దులే గాని మందు తాగొద్దులే. నీళ్ళన్నా కళ్ళన్నా తాగు. ఏదో కొత్త ఒక్క మాట్లాడితే పడుతుంది నీకు. ఊకే చెప్తాను. ఊకే ఉండండి, మర్యాదగా ఊకోనండి. కూర్చో, బాగా కూర్చో, మాట్లాడు, అడుగు. ఏదైనా అడుగుతున్నాం కదప్ప, రావంటావు కోపం దాతావా, వాళ్ళు దాతావా, సారాయి దాతావా, ఏమన్నా మాట్లాడు. కాదు, నువ్వు ఎప్పుడు నీ జీవితంలో ఇది తాగలేవా? అయ్యో ఇది అంతే పని. నీళ్లు నీళ్లు మంచి నీళ్ళు తాగలేవా? బీపీ ఎక్కువ వేస్తుంది, తగ్గిద్దాం. మంచి నీళ్ళు తాగలేడా? ఏంది కాదు, ఎక్కువ అవుతుంది నాకు. దయచేసి ఇవ్వకున్నాడు. ఇంకా దానికోసం ఎర్ర టోల్ వేసుకుంటాడు ఎప్పుడు మనిషి. నీ దగ్గరకు వచ్చేది అగ్గి ఏందనుకున్నాడు? కాదు, ఏందనుకుంటావు? ఏం లేదు. అగ్గే. టిఫిన్ ఏం తింటివి? టిఫినా? టిఫిన్ యాదో తిన్నా. యాదో అంటే రొట్టె పప్పు ఉడిగిండి అంతే. చూడు, మీకు ఉలిగమ్మ నేస్తావా అనుకున్నా. నాకు ఉలిగమ్మ గంటలు ఉలిగమ్మలకు కనపడుతున్నా. ఏమన్నా ఏమో బా, ఉలిగమ్మలతో సంసారం చేస్తున్నా కనపడుతున్నా. మీరు కాదు, పని చేయి. ఏం చేయాలా? రేపు పెళ్లికి పోతున్నాం, వస్తావా? మళ్ళీ ఎవరికి? ఎవరి పెళ్లికి? దా, మీ బామర్ది లేడు, కుంటి బామర్ది. అవుదే, వాన బిడ్డది పెళ్లి ఉంటా కదా, తెలు దానికి. వాడేం పెడతాడు మీకు? బువ్వ నీళ్ళు పెట్టకుండా పంపించండి. మళ్ళీ తిట్టా నిన్నే. నిన్నప్పుడు తిడతాడా? కాదు, నిన్నేమన్నా తెలుసా? కుంటికాలతో అంట తెలుసా? కుంటికాలతో అంట అని చెప్తున్నా. ఓకే మాట్లాడగలే. రాను, నాకు బాగా ఫ్రెండేలే. కాదంటే ఎందుకు వచ్చింది? మేము నిన్న పాటలోన మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఏమన్నా తెలుసా? నా కొడుకుని ఉల్ల మాటలు మాట్లాడతారు. అవలగాండ్లు అవలనాయన్లు పండ్లే పాటలే, పెరికి పండ్లే, మూడేసి పండ్లే. తినడం, రావడం, ఎట్టి ఎదురగడం, వాడిట్టా ఈడిట్టా. అవసరమా మీకు? పనికి మళ్ళా ముండా కొడుకులారా, ఎంతవరకు అంతవరకు ఉండండి. ఒక అనవసరంగా జోక్యం చేసుకోదండి. బుద్ధి లేదు, బుద్ధి లేకుండా ప్రజలారా, మీరు కోపగించుకోవడము అంటే ఒక వ్యక్తి వాని వయసుకు తగ్గట్టుగా బాధ కష్టాలు ఎన్నో ఉంటాయి. వాడు ఒక మాట అన్నా మనం పట్టించుకోకూడదు, సర్దుకొని పోవాలా. కోపగించుకుంటే మనకి బీపీ ఎక్కువవుతుంది, లాస్ట్కు ప్రాణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా, చిన్నగా మాట్లాడినా, చెడ్డగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా మంచిగానే భావించుకొని సహకరించండి. మన కుటుంబాలలో ఏ ఇంట్లోనే సరే పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు తగ్గట్టుగా కూడా వాళ్ళకి, ఎందుకంటే కోపం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కోపంతో మాట్లాడతారు. అయినా మనం సహకరించాలా, గౌరవించాలా, సర్దుకొని పోవాలా. అప్పుడే మనం జీవితాంతం సుఖంగా బతుకుతాం.